హాయ్ గైస్, గాయత్రి హ్యాచరీ స్టార్ట్ అయ్యాం. మా ఊళ్ళో ఎండ చాలా ఉంది వెనక. వచ్చినాయో చూడండి గైస్. నాకే బలి చేశారు నన్ను ఇవాళ. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇది కాదు మీరు వెళ్ళాల్సిన దారి అని చెప్పి ఇది ఒక దారిలో తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకో దారి. ఈ అంకుల్ ఎవరో వచ్చి మమ్మల్ని ఆరా తీసుకుంటుండే ఎంతమంది అన్నామని. అంకుల్ పేరు నాకు తెలియదు. కృష్ణ మనోహర్ ఐపీఎస్ జోక్ చేసింది నవ్వండి. ప్రతి 3వ సోమవారం, ఆదివారం, ఏదో శనివారం అవగాహన సదస్సు జరపబడింది. తప్పకుండా కావున తప్పకుండా అందరూ ఇచ్చేయగలరు. మీనింగ్ ఏంటో చెప్పు. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. హాయ్ గైస్, ఇప్పుడే గాయత్రి హ్యాచరీలో దిగాము. హాయ్ గైస్, ఇప్పుడే గాయత్రి హ్యాచరీకి వచ్చామన్నమాట. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? దిగాము, లోపల ఏం జరుగుతుందో మీకు కూడా చూపిస్తాము. ఓకే, లెట్స్ గో. బాయ్. ఒక పెన్ ఉంటే ఏం మాట్లాడుతున్నావురా? ఒక పెన్ ఉంటే హాయ్ గైస్, ఇప్పుడు మేము గాయత్రి హ్యాచరీకి వచ్చాం గైస్. ఎలా ఉంటుందో మీకు చూపిస్తానే రండి. రండిరా. ఫిల్ట్రేషన్ ట్యాంక్ అంటారన్నమాట. దీంట్లో 3 minutes ఉంటుంది. చూపించండి. ఇక్కడ ప్యాథోజన్స్ వైరస్ అని క్లీన్ అవుతాయి. ఈ హ్యాచరీస్ అంతా కలిపి పర్ మంత్ 30 lakhs పవర్ కన్జప్షన్ అవుతుందంట. అవి నాకు ఇస్తే నేను ఐస్ క్రీమ్ తింటా. 14 రిజర్వాయర్స్, ఈచ్ 300 tons కెపాసిటీ. బ్లోవర్స్ కానీ ప్రజెంట్ ఇది ఆఫ్లో ఉంది. ఓ మై గాడ్, అరుస్తున్నాడు భయ్యుడు. ఫుడ్ ఇప్పుడు వాటర్ లేవు. ఫుడ్ అందులో వాటర్ ఫిల్టర్ అంటే వాటర్ రిపోర్ట్స్ అనమాట. బ్యాగ్స్లో చేసి ప్యాక్ చేసి కొంచెం అరెస్ట్ చేస్తాం. ఓకే ప్లస్ బాగుంటుందా? రియల్ సైజ్ 6 to మ్యాటరబుల్ సైజ్ ఫీడ్ అంట. చాపత లెక్క ఉన్నది. సిస్టర్ పార్టీ డ్యూ టు లైట్ పైకి వెళ్తున్నాయి. దీని పేరు హుఫ్లామ్ భూఫ్లాస్ అంటారు. బీచ్కి వెళ్తున్నాం గాయస్. గాయస్, బీచ్ని ఎప్పుడన్నా చూసారా? గాయస్, బీచ్ని ఎప్పుడన్నా చూసారా? అది చూడండి. అను నాకు బీచ్ చూపిస్తావా? బీచ్కి నేను చూపిస్తాను. పని పట్టలేదు. Why sir? We are demanding. Yes. We need Dr. Pradeep. We are missing him. Dr. Pradeep. ఎందుకు డాక్టర్ ప్రదీప్ని కదులుతున్నారు? హ్యాచరీకి వచ్చి పూలు తెంపుకుంటున్నాం మేము వచ్చి.
సిస్ట్ చూసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం? సిగ్గు అవుతుంది అయ్యా. సిగ్గుందా నీకు? సిగ్గు లేదు. నీకే లేదు, నీకు అసలుకే లేదు. నీకే లేదు. నీకు అసలుకే లేదు. నీకు అసలుకే లేదు. అయ్యో అవి కూడా పడేస్తారు. ఏం చేస్తాం? ఈడు బీడా పరమ దిశ బొమ్మ గుడ్డలేసినట్టు క్రూరులో తెలుసా, అవి దొరికిందే ఛాన్స్ అని పీక్కొని తింటున్నారు వాటిని. చంపేస్తున్నారు. అది యాక్చువల్గా చూడాల్సిందంతా అయిపోయింది గైస్. సో ఇప్పుడు మ్యాచురేషన్ ట్యాంక్ దగ్గరికి వెళ్తున్నాము. ఏం నేర్చుకున్నావు శ్రీలిఖిత? క్యాప్ ఎలా పెట్టుకోవాలని నేర్చుకున్నా. ఎంత వేస్ట్ఫుల్ అంటే పూలన్నీ తెంపేసింది, మొత్తం తెంపేసింది గైస్. కొంచెం కూడా మేమేమో నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు చూడు కార్లో అవుతున్నారు, కొంచెం కూడా లేదు. వాళ్ళ పాపం, మేం పాపం నడుచుకుంటూ వెళ్తున్నాం. అసలు నమ్మకండి అలాంటివి. చాలాసేపటి నుంచి ఫుడ్ డిప్ లేదే 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 అని బాధపడుతున్న టైంలో ఫుడ్ డిప్ అరేంజ్ చేశారు గైస్. ఎక్కడ అని అంటారా? మెచ్యూరేషన్ ట్యాంక్స్ దగ్గర. ఎట్లా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరు ఎక్స్ కూడా అంటే వేరే హ్యాచెస్ కలర్ ఇస్తారా? అయ్యాక అప్పుడు పంపిస్తారా? ఓకే, ఇక్కడనే పంపిస్తారా సార్? అవుట్స్కట్స్ కావాలకపోతే మా వాళ్ళ పాప మలిసిపోయారు గైస్. ఇటు ఘోరం కలిసిపోయింది. శిరీష కూడా అలసిపోయారు. ఈవెన్ చూసారా, ఈవంత ఎర్రపప్ప ఎక్కడ లేదు. ఈవెన్ చూసారా, ఈవంత కొండల పక్క ఎవ్వరు. అట్ లాస్ట్ ఆటో కూడా వచ్చింది.